కర్నూలు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమను రతనాల సీమగా చెప్పుకునేవారు. చాలా మందికి కర్నూలు గురించి ఇంతవరకు మాత్రమే తెలుసు. కానీ 2000 ఏళ్ల క్రితమే మౌర్యుల పరిపాలనా కాలంలో అఖండ భారతానికి కర్నూలు కూడా ఒక రాజధాని. మౌర్యుల కాలంలో కూడా మగధ రాజధాని ప్రస్తుతం బీహార్లో పాట్నాగా చెప్పుకునే పాటలీపుత్ర నగరం. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్యులు అఖండ భారతాన్ని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అని 4 భాగాలుగా విభజించారు. దీని గురించి డీటెయిల్ గా రియల్ భారతం 13th పార్టులో వివరించాను. దక్షిణ భారతానికి సువర్ణగిరి ప్రాంతం రాజధానిగా ఉండేది. కర్నూలులో ఉన్నటువంటి జొన్నగిరి విలేజ్ ఏదైతే ఉందో అదే ఒకప్పటి మౌర్యుల దక్షిణ రాజధాని సువర్ణగిరి. ఈ ప్రాంతంలో బంగారం, వజ్రాల నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉండడంతో దీనికి సువర్ణగిరి అనే పేరొచ్చింది. ఇప్పటికీ తొలకరి వర్షాలు పడినప్పుడల్లా జొన్నగిరిలో పలానా రైతుకు డైమండ్స్ దొరికాయి, బంగారం దొరికింది అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ డైమండ్స్ ఏమీ ఆకాశం నుండి ఊడిపడట్లేదు. వర్షం పడ్డప్పుడు వజ్రం పైనున్న మట్టి పొరలు తొలగిపోవడంతో అవి తలతల మెరుస్తూ మన కంటపడుతున్నాయి. కొన్నిసార్లు వర్షపు నీటి ప్రవాహానికి పైనున్న మట్టి కొట్టుకుపోవడంతో కిందనున్న వజ్రాలు బయటపడుతున్నాయి. జొన్నగిరి ఒకప్పటి సువర్ణగిరి అనడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? ఈ సువర్ణగిరి ప్రాంతాన్ని రాను రాను పల్లె ప్రజలు నోరు తిరగక సొన్నగిరిగా పిలవడం మొదలుపెట్టారు. సొన్నగిరి కాస్త జొన్నగిరి అయ్యింది. ఇంకా నమ్మకం కలగకపోతే కొంతమందికి చాలా నమ్మకం కలిగిన పత్రిక ద హిందూలోని ఒక ఆర్టికల్ రిఫరెన్స్ ఇస్తాను చూడండి. అకార్డింగ్ టు లోకల్ హిస్టారియన్స్, Jonnagiri, which was known as Suvarnagiri during Mauryan Empire, was treated as South Indian capital of the kingdom. ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ విషయం అనేక చారిత్రాత్మక గ్రంథాల్లో కూడా లిఖించబడి ఉంది. అదేవిధంగా ద హిందూ ఆర్టికల్లోనే ఇంకా ఏం రాశారంటే, డ్యూరింగ్ ద టూర్స్ ఆఫ్ కింగ్ అశోక ఆఫ్టర్ హిస్ కళింగ క్యాంపెయిన్ హీ వాజ్ సెడ్ టు హ్యావ్ క్యాంప్డ్ ఎట్ సెవరల్ ప్లేసెస్ ఇన్ హిస్ 256 days sojourn. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు అనేక ఇంపార్టెంట్ ప్లేసెస్ విజిట్ చేయడానికి 256 రోజులు దేశంలో పలు ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించాడట. అందులో దక్షిణ భారత రాజధాని సువర్ణగిరి కూడా ఉంది. అశోకుడు చాలా రోజుల పాటు ఇక్కడ ఉండి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినట్లు, ఈ కొండపై అనేక బౌద్ధ మత ప్రచార సభలను నిర్వహించినట్లు తెలుస్తుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం జొన్నగిరి, ఎర్రగుడి ప్రాంతాలకు మధ్యలో ఉన్న ఈ కొండ. ఈ కొండపైనే అశోకుడి శిలాశాసనాలు బయటపడ్డాయి. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక, అశోకుడి శిలాశాసనాల లిస్ట్. ఇందులో మేజర్ రాక్ ఎడిక్ట్స్ మొత్తం 14 ఉన్నాయి. అందులో చిట్ట చివరిది ఎర్రగుడి, గుత్తి, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం ఎర్రగుడి ప్రాంతానికి వెళుతున్నాం. వెళుతూ ఎర్రగుడి శిలాశాసనాలు ఎలా దొరికాయో, అందులో ఏం రాసి ఉందో డీటెయిల్ గా తెలుసుకుందాం. కర్నూలు నుండి అనంతపురం వెళ్లే బస్ ఎక్కితే గుత్తి బస్ స్టాప్ లో దిగొచ్చు. గుత్తి నుండి 13 కిలోమీటర్ల దూరంలో జొన్నగిరి ఉంది. ఎర్రగుడి ముందొస్తుంది. ఎర్రగుడికి జొన్నగిరికి మధ్యలో ఈ శిలాశాసనం ఉంది. గుత్తి నుండి ఈ శిలాశాసనానికి బస్సెస్ చాలా రేర్ గా ఉన్నాయి. షేర్ ఆటోస్ లో 30 రూపాయలు తీసుకుని శిలాశాసనం అని చెప్తే ఇక్కడ వదిలిపెడతారు. ఇక్కడ బోర్డు చూడొచ్చు. ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. ఓన్ వెహికల్ గనక ఉంటే లోపల వరకు వెళ్ళొచ్చు. మనకు ఆప్షన్ లేదు కాబట్టి నడక మొదలు పెడదాం. లక్కీగా ఏంటంటే ఈ రోజు వచ్చేటప్పుడు డోన్ ప్రాంతంలో విపరీతంగా వర్షం పడుతుంది. సో దాని ఎఫెక్ట్ వల్ల ఈ ప్రాంతం కూడా వర్షాకాలంలో మాదిరి చల్లగా ఉంది. ఓ రకంగా కాలినడకన వెళ్లడం మంచిదే అయింది. నాకు మధ్యలో కొన్ని రాళ్లు కనిపించాయి. చూడ్డానికి ఇవి న్యాచురల్ గా అసలు అనిపించలేదు. వాటిని చూస్తే ఉలితో చెక్కబడిన శిలల మాదిరి కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు. దీని అర్థం మౌర్యుల కాలంలో లేదా ఆ తర్వాతి కాలంలో అయి ఉండొచ్చు. ఈ ప్రాంతంలో ఈ శిలాశాసనం కాకుండా ఇతర కట్టడాలు కూడా ఉండేవి. వాటి ఆనవాళ్లు ఇదిగో ఇలా రఫా దఫా చేయడం జరిగింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం మధ్యలోకి వచ్చేసాం. ఒకసారి వెనక్కి తిరిగి చూశాను ఎవరైనా కనిపిస్తారేమో అని. 4 వైపులా చూశాను.
ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఒక నిమిషం లిటరల్లీ ఈ ప్రపంచంలో నేనొక్కనే ఉన్నానా అన్న ఫీలింగ్ కలిగింది. కావాలంటే మీరే ఈ వీడియో చూడండి. ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఎంట్రన్స్ లో బోర్డును చూడొచ్చు. చెట్లతో చేసిన న్యాచురల్ గేట్వే చాలా అందంగా ఉంది. ఎర్రగుడిలో ఈ శిలాశాసనాలు మొట్టమొదట 1928లో బయటపడ్డాయి. ఒక కొండ పైన ఈ శిలాశాసనాలు దొరికాయి. ఈ కొండను ఏనుగు కొండ అని పిలిచేవారు. 1928లో ఏ ఘోష్ అనే ఒక ఖనిజ శాస్త్రవేత్త ఈ ప్రాంతంలో ఖనిజాలను వెలికితీస్తూ కొన్ని రాళ్లను గమనించాడు. ఆ రాళ్లపై ఏదో రాసి ఉన్నట్లు అతడు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఘోష్ గారు అప్పటి పురాతత్వ శాఖ డైరెక్టర్ జనరల్ హెచ్ఆర్ గ్రీవ్స్ గారికి తెలియజేశారు. 1929 ఫిబ్రవరిలో వాళ్ళు ఇక్కడికి ఒక టీం ని పంపించారు. మొదట్లో 4, 12 తప్ప మిగతా అశోకుడి శాసనాలన్నీ కొండపై దొరికాయి. ఆ తర్వాత అవి కూడా దొరికేశాయి. అప్పట్లో 1929 జూన్ 11న గవర్నమెంట్ పత్రికాముఖంగా జొన్నగిరి ఎర్రగుడి శిలాశాసనాలపై ఒక ప్రకటన కూడా చేసింది. శిలాశాసనాలు రాయబడినటువంటి 6 పెద్ద పెద్ద కొండరాలను ఇప్పటికీ మనం ఇక్కడ చూడొచ్చు. వీటికి ABCDEF శిలాశాసనాలుగా పేరు పెట్టారు. శిలాశాసనాల పైన ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాయడం జరిగింది. మొదటి 5 శిలాశాసనాలపై లిపి అంత స్పష్టంగా కనిపించదు, కానీ 6వ శిలాశాసనం F శిలాశాసనంపై రాయబడిన లిపిని స్పష్టంగా చదవచ్చు. ఈ బ్రాహ్మీ లిపిలో ఎడమ నుండి కుడివైపు రాస్తారు. ఇక్కడ మీరు శిలాశాసనాలను చూడొచ్చు. శిలాశాసనాలపై రాయబడిన లిపిని గమనించండి. అలాగే అశోకుడు ఒకప్పుడున్నటువంటి కొండ గుహలను మీరు చూడొచ్చు. మేబీ రీసెంట్ గా ఈ కొండలు జారిపడకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్న చిన్న రాళ్లతో ఈ సేఫ్టీ అరేంజ్మెంట్స్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ శిలాశాసనాలపైన మెయిన్ గా ఏం రాస్తుందో చూద్దాం. పురావస్తు శాఖ వాళ్ళు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పెట్టిన ఈ బోర్డు చూడండి. దేవతలకు ప్రియుడైన అశోకుడు తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలుకవలనని, తన ధర్మాన్ని అధికారులైన రజ్జుకులకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సూచిస్తూ మరల రజ్జుకులు రాష్ట్రికులు అనబడే స్థానిక అధికారులకు అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి మరియు దేశ ప్రజలకి సూచించాలని తెలియజేశాడు. అశోకుడి ధర్మం ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. నిజానికి ఇవన్నీ వేదాల్లో, మహాభారత, రామాయణ గ్రంథాల్లో ఎప్పుడో చెప్పారు. అశోకుడు స్వయంగా వచ్చి ఇక్కడ శిలాశాసనాలు వేయించారు అంటే ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో ఎంత ఇంపార్టెంట్ ప్లేసో మీరే అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు గడ్డ అంత గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇక పర్యాటక పరంగా చూసుకున్నట్లయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్షేత్రాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయితే బీభత్సంగా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం ఓన్ వెహికల్స్ ఉంటేనే ఈ ప్రదేశానికి వెళ్ళి విజిట్ చేయండి, ముఖ్యంగా ఫ్యామిలీస్. ఫెసిలిటీస్ విషయానికి వస్తే పర్యాటకులు పెద్దగా లేకపోయినప్పటికీ ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ ని అందజేస్తున్నారు. అలాగే నీట్నెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా ఇది అభినందించదగ్గ విషయమే. తెలుగు వారి ఘనకీర్తిని, ముఖ్యంగా సీమ గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ వీడియోను అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన భారతం నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్నూలు కోటను, అదే కొండారెడ్డి బుర్జును చూడబోతున్నాం. రెడీగా ఉండండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.